హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రిడ్జ్ టూర్ అనమాట. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అలాగే న్యూ ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఓన్గా అయితే పెడుతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అంతా మీకు అర్థమవుతుంది. సో వీక్లీ ఇలా నేను అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. మా పాప అయితే హెల్ప్ చేస్తుంది, చూస్తున్నారు కదా. సో అన్ని వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో మనం ఈజీగా ఉంటుంది వంటకి, మార్నింగ్ క్యారీకి హడావిడి ఉండదు. ఇలా అయితే టిష్యూస్ వేసుకొని పెట్టుకుంటాను, వీక్లీ అస్సలు చెడిపోకుండా చాలా బాగుంటాయి అనమాట. సో నేను ముందు వీడియో ఆల్రెడీ పెట్టాను కదండి, ఈ ఆర్గనైజర్స్ అన్నీ తీసుకునేది వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే నేను లింక్స్ కూడా ఇచ్చాను పోయిన వీడియోలో. ఇవైతే ఈ బాక్సెస్ ఒకటి చూపించలేదు, లింక్ ఇచ్చాను. ఇవే అనమాట బాక్సెస్, చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అదంతా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో చూసారు కదా, ఫ్రిడ్జ్ కొన్నాము, దాని డీటెయిల్స్, ప్యాకింగ్ తర్వాత అన్నీ చూపించాను కదా. తర్వాత కంటిన్యూ నేను ఏమేమి మీషోలో ఆర్డర్ పెట్టానో అవి కూడా చూపించాను. సో నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది, నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూసే ఉంటారు. ఫస్ట్ ఎలక్ట్రోలక్స్ అనమాట, ఇది కంపెనీ. ఇది చూడడానికి ఏమో 2 డోర్ లాగా ఉంటుంది, బట్ ఇది 4 డోర్ అనమాట. పైన నార్మల్, కింద రీఫ్రిజర్ అనమాట. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేయాలి, తర్వాత ఇది ఓపెన్ చేయాలి. మనకి 2 డోర్ అనుకోండి, ఫస్ట్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది 2 డోర్. ఇది 4 డోర్ కాబట్టి ఇలా. సో ఫస్ట్ ర్యాక్లో కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది కదా, సో అందుకే నేను ఇలా దోసపిండి వారంకి చేసి పెట్టుకుంటాను కదా. సో అలా దోసపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను హోమ్మేడ్ ఇంట్లోనే చేసుకుంటాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి మనము కర్రీస్లో వాడుకుంటాం కదా. మీకు ఏమేమి ఎలా అరేంజ్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. కొబ్బరి కూడా మనము టెంకాయ కొట్టింటాం కదా, సో పాడవ్వకుండా ఉంటుంది మనకు. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దీంతో ఏమున్నాయంటే, కొన్ని వాడుకొని ఎక్స్ట్రా ఉంటాయి కదా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు మనకి టేస్ట్ పోకుండా ఉండేటివి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక్కడ బాదము, తర్వాత ద్రాక్ష, చింతపండు ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను అనమాట, కలర్ పోకుండా ఉండడానికి. సో అవన్నీ సింపుల్గా ఇలా బాక్స్లో పెట్టుకున్నాను. సో మీకు చూపించాను కదా, నేను ఇది ఆల్రెడీ మెషోలో తెప్పించుకున్నాను. దీంతో ఏమన్నా మీకు కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు దాని కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. దీంతో 36x పెట్టుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే మనం 12x కవర్లోనో లేదా ఎక్కడన్నా పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో అలా లేకుండా నేను ఇలా బాక్స్ తెప్పించుకున్నాను అనమాట. ఒక 1 సైడ్ 12 వస్తాయి, అలా 3 రోస్ అనమాట. సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, అలా బాక్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇవైతే నేను ఈ 2 వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను అనమాట, పోయిన ఇయర్ అనమాట, ఇప్పుడు కాదు. సో దీంతో కరివేపాకు, పుదీనా ప్లస్ టిష్యూ వేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా టిష్యూ వేసి అయితే పెట్టుకుంటాను, మనకు ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఆకుకూరలు అనేది. ఇది సౌండ్ వస్తుంది, ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాము. చాలాసేపు అయింది కదా, సో సౌండ్ వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఈ 3 బాక్సెస్ మీకు చూపించాను కదా, ఆల్రెడీ నేను మెషోలో తెప్పించుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఏడిపోవడానికి కూడా ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షన్, మనకి పాడవ్వకుండా. సో వెజిటేబుల్స్ నేను ఏం చేస్తానంటే, ఇవి ఇలా కట్ చేసుకొని టిష్యూ వేసుకొని పెట్టుకుంటానమాట. ఇవి మునక్కాయలు, సో నేను రేపో మన్నాడో వండేస్తానమాట. ఇవి వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకుంటానమాట నేను. ఇలా మనం వెజిటేబుల్ బిర్యానీ చేయాలన్నా, కర్రీ చేయాలన్నా ఇమీడియట్గా ఒక వారంలో అయిపోతాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ. ఒక 1 వీక్లో కంప్లీట్ అయ్యేలాగా నేను తెచ్చుకుంటాను 1 వీక్కి.
సో ముందుగానే కట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్లో దీంట్లో బాక్స్లో అయితే పెట్టుకుంటాను. సో ఈజీగా ఉంటాయి. ఈ 3 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. నేను మెషోలో తెప్పించుకున్నాను. ప్లస్ గ్లాస్ ఐటమ్ అనమాట. ఇంత క్వాలిటీ వచ్చిందంటే సేమ్ ఐకియాలో మనం కొంటే ఎలా ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ ఉందన్నమాట. చాలా బాగుంది చూస్తున్నారు కదా. సో ఇలా ఇక్కడైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ రోలో ఇవైతే పెట్టుకున్నాను. సో ఇంకా మనం ప్రతిదీ బాక్స్లో పెట్టలేము కదా. సో ఇవి అనమాట ఆకుకూరలు. పాలాకు అయితే నేను పాలక్ పన్నీరు, పాలాకు పప్పు ఇలా రెసిపీస్ చేస్తూ పాలాకు ఎక్కువే తెస్తాను అనమాట. మనకు మంచిది కదా కాల్షియం అందుకు. ఆకుకూరలు వెజిటేబుల్స్ మేము ఎక్కువే తింటామండి, బాగా తింటాం. మా వారైతే చాలా బాగా తింటారు ఆకుకూరలు. సో పాలాకు, తర్వాత ఉసిరికాయ సీజన్ కదా, దీనికైతే ఇంకా నాకు బాక్స్ లేదు, అందుకే కవర్లో పెట్టాను. కట్ చేసి పెట్టాలి యాక్చువల్లీ. ఇంకా ఇవి కూడా ఆకుకూరలు అనమాట. ఒకటి తాలింపుకు, ఒకటి పప్పులో ఆకుందనమాట. సో ఇది ఇక్కడైతే ఆకుకూరలు. ఈ క్యారెట్ ఎందుకు కొంచెం మిగిలినది అనేది చెప్తాను లాస్ట్లో మీకు. సో దోసపిండి కొంచెం కొంచెం కలుపుకుంటాను నేను, అప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటాను. సో అది ఇంకా ఈరోజు కర్రీ మార్నింగే చేస్తాను కదా, పోతుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కూడా ఆఫ్టర్నూన్ నుంచి పెట్టాను. సో ఇది వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. ఇలా బాక్స్లో పెట్టుకుంటాను నేను 1 వీక్కి. సో 2 డేస్ ఆల్రెడీ వాడాను కదా, నిండుగా వస్తాయి 1 వీక్కి సరిపడా. ఇలా బాక్స్లో అయితే పెడతాను అనమాట. ఇది చూసి ఎంత అనుకోకండి దయచేసి. ఇది జ్యూస్ అనమాట. నేను మా పాప బర్త్డే వ్లాగ్లో మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఫిజ్ అనమాట, యాపిల్ జ్యూస్. చూడ్డానికి ఇలా ఉంటుంది. సో సౌండ్ వస్తుంది, ఒకసారి క్లోజ్ చేద్దాము. ఏ ఫ్రిడ్జ్ అయినా అంతే అండి, చాలాసేపు ఉండే సౌండ్ అయితే వస్తుంది, అవేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ బయట ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకోను, ఒక 2 మంత్స్కి సరిపడా తెచ్చుకుంటాను. సో బయట కొద్దిగా బాక్స్లలో పెట్టుకుంటాను, మిగతాది కలర్ పోకుండా మనకి ఎక్కువ రోజులు పురుగు పట్టుకొని ఉండడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇడ్లీ రవ్వ, మనకి వాము, శనగకాయ పప్పు, ఇంకా ఇవి వచ్చేసి నువ్వులు అనమాట, కొబ్బరి, ఇవైతే ఇక్కడ పెట్టుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి గులాబ్ జాము, ఇంకా జీడిపప్పు. నేను గంజి పొడి ఆల్రెడీ ఒక బాక్స్లో డైలీ గంజి చేస్తాను. సో ఒకటైతే ఆల్రెడీ వాడాను, ఇంకోటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. బెల్లం పొడి కూడా మనకి కలర్ పోకుండా బాగా ఉండాలంటే టేస్ట్ కోసం ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను అనమాట పొడి నేను. ఇంకా మెంతులు, ఇవి వచ్చేసి ఇవి కూడా 1 2 3 4 ఇక్కడ 4 బాక్సెస్ అయితే ఇవి కూడా మెషోలోనే తెప్పించుకున్నాను నేను, చూపించాను కదా ఆల్రెడీ. సో బెండకాయలు, ఇలా మనము పచ్చిమిరకాయలు కవర్లో కాకుండా ఇలా బాక్స్లో ఈజీగా తీసుకోవచ్చు అనమాట వంటకి. సో పచ్చిమిరకాయలకు దీంతో క్యారెట్ నిండుగా పెట్టినాను నేను. రోజు వెజిటేబుల్స్ అయితే రోజు తింటామన్నమాట ఖచ్చితంగా లంచ్లో. సో దీంతో ఇంకా సరిపోలేదు, ఎక్కువ ఉన్నాయి. సో అదే మిగిలినవి ఆ కవర్లో అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఈ రో అయితే అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి పసుపు ఎక్కువ ఉంటుంది కదా క్వాంటిటీ, రాగి పిండి, ఉప్పు, బియ్యం పిండి ఇటు సైడ్ అయితే పెట్టుకున్నాను. సో ఊరగాయలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు ఆ టేస్ట్ అనేది పోదని చెప్పేసి పెట్టుకుంటాను. సో నిమ్మకాయలు దీంతో పెట్టానన్నమాట, మనకి ఎయిర్ పోతూ ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకా ఇది సాస్ ఎక్కువ యూజ్ చేయము. సో లిమ్కా, ఇలా ఒక వాటర్ బాటిలే, అది కూడా ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది అని చెప్పేసి. అందులో ఇప్పుడు వింటర్ కాబట్టి అవసరం లేదు మనకి వాటర్ బాటిల్ సరిపోవేమో అనుకోకండి, ఇక్కడంతా సరిపోతాయి అనమాట. వాటర్ బాటిల్స్ 1 లీటర్ బాటిల్ సరిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. స్టాప్ చేయండి. ఇలా 2 అయితే కనుక వచ్చాయన్నమాట మనకు, ర్యాక్స్ మాదిరి 2 అయితే వచ్చాయి. ఒక దాంతో నేను టమాటోస్ పెట్టుకున్నాను, ఎక్కువ లేవు ఆల్రెడీ వాడాను కాబట్టి ఏమనుకోకండి. ఫుల్గా మనకి ఎన్నైనా పడతాయన్నమాట, ప్లస్ మనకు ఉంటాయి ఎక్కువ రోజులు. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అనమాట. సో కీరా, డ్రాగన్ ఫ్రూట్, గోవా, యాపిల్ ఆల్రెడీ తిన్నారు వీళ్ళు. వెజిటేబుల్స్ అన్నీ ఒక చోట, టమాటోస్ అన్నీ ఒక చోట. సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. మీకు ఏమనిపించింది, బాగా అరేంజ్ చేసుకున్నానా అంతా చెప్పండి, ఓకేనా? ఒక ఫోటో తిమ్మా తమ్నేల్ కోసం. సో ఇలా ఫ్రెండ్స్, మనము ఏదైనా కవర్స్లలో కాకుండా సింపుల్గా మరీ ఎక్కువ ఆర్గనైజ్ కాకుండా, ఒకవేళ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు, స్పేషియస్గా ఉంది.
ఎందుకు తీసుకున్నాం అనేది కూడా చెప్తాను నేను లాస్ట్లో, ఓకేనా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రీజర్ చూద్దాం. ఇవి వచ్చేసి రీసెంట్గా ట్రిప్ వీడియోస్ పెట్టాను కదా అరుణాచలంలో, మీకు చూపించాను కదా, అక్కడ తీసుకున్నట్టు అనమాట. అరుణాచలం కొండ రమణ మహర్షి గారు హోష్ కాలేజ్కి వెళ్ళి స్మైలింగ్ ఏం కాదు. సో ఇప్పుడు డీప్ ఫ్రీజర్ చూద్దాం. సపరేట్ ఉంటుంది దీనికి. ఒకటి ఓపెన్ చేసి మనకు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో నేను చూడండి డీప్ ఫ్రీజర్ కాబట్టి మనకి ఇలానే ఉండాలి. సో నేను ఇవి మనకి ఎక్కువ రోజులు బాగా పని చేయాలంటే కుక్కర్ రబ్బర్స్ అయితే ఫ్రిడ్జ్లోనే పెడతాను నేను. సో పన్నీర్ మా వారు పన్నీర్ తింటారు, మేము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి పన్నీర్ ఇక్కడ పెట్టాను. మనకి ఇలా 2 ర్యాక్స్ అయితే వచ్చాయన్నమాట. రీఫ్రెష్లో మేము ఎక్కువ పెట్టలేదు. మనము ఇక్కడ కేక్ పేస్ట్రీస్ ఏమన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇట్లా ర్యాక్స్ అనుకోండి తీయాలంటే కష్టము. సో ఇక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. మనము ఇలా ఈజీగా ఇవైతే ఐస్ క్యూబ్స్ నేను సపరేట్ వీళ్ళు ఒక్కటే ఇచ్చారు, నేను ఎక్స్ట్రా తెప్పించాను, మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఇక్కడ 2 ర్యాక్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనము ఐస్ క్రీమ్స్ కానీ కేక్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇది డీప్ ఫ్రీజర్ అయితే మనం ఐస్ క్యూబ్స్ ఏవైనా ఫేస్కి సంబంధించినవి ఏమైనా ప్రిపేర్ చేసుకున్న స్పేషియస్గా ఉందన్నమాట. ఇంకైతే ఇది డీప్ ఫ్రీజర్. సో ఇదే అండి, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా. ఎందుకు ఇంత అవసరమా, మీరు 4 మెంబర్స్ ఉన్నారు, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అవసరమా అనే ఫస్ట్ పాయింట్ వస్తుంది ఎవరికైనా. అవసరమే అని చెప్తానండి. మనం ఎప్పుడు ఇలానే ఉంటామా. యాక్చువల్గా 2 డోర్స్ ఉండేది మా దగ్గర. ఫస్ట్ పాత ఫ్రిడ్జ్ 2 డోర్స్ ఉండేది. అది 12 ఇయర్స్ వాడినాము మేము. 12 ఇయర్స్లో ఒక్కరోజు కూడా ఎటువంటి ఇష్యూ అనేది ప్రాబ్లం అనేది రాలేదు. సో రీసెంట్గా ప్రాబ్లం వచ్చిందనమాట. సో వెంటనే మేము కొత్తది ఏమీ తీసేసుకోలేదు. 2 టైమ్స్ రిపేర్ చేయించారు, ఖర్చు కూడా పెట్టుకున్నాము దానికి. ఓకే ఏం పర్లేదు, బాగుంది మాది పాత ఫ్రిడ్జ్ కూడా, యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్బన్ క్లాబ్లో బుక్ చేసి మరీ రిపేర్కి అయితే చూపించాము. దగ్గరగా 8,000 అయితే అయిందనమాట ఖర్చు. వెనకల పోయింది, అది మార్చాలి అని చెప్పారు. సో మార్పించుకున్నాం అనమాట. ప్లస్ 1 వీకే మళ్ళీ కూలింగ్ అయితే అవ్వలేదు. మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే పన్నీరు లూజ్గా ఉంది, మొత్తం గట్టిగా లేదు. పైన కూడా అన్ని ఆకుకూరలని పాడైపోతున్నాయి. మళ్ళీ పిలిపించాము ఏంటి అని చెప్తే మళ్ళీ అంతే ఖర్చు అవుతుంది అన్నారు. సో గ్యారంటీ ఇవ్వట్లేదు, రిపేర్ అయినా కూడా ఇది మళ్ళీ రిపేర్ రాదు అని చెప్పేసి వాళ్ళైతే గ్యారంటీ ఇవ్వలేదు. సో ఇంకా ఆలోచన చేసాము, ఇంకా కొత్తది తీసుకున్నాము అని చెప్పేసి. ఇదేం తక్కువ కాదు, ఎక్కువే. మేము కూడా ఈఎంఐలోనే తీసుకున్నాము. మీరు ఎక్కువ థింక్ చేయకండి, ఎక్కువ ఊహించేసుకోకండి. వీళ్ళు ఎక్కువ ఇంత తీసుకున్నా అంటే వీళ్ళ దగ్గర ఇంత ఉంది అంత ఉంది అని చెప్పేసి అస్సలు అనుకోకండి. మేము కూడా ఈఎంఐలో తీసుకున్నాము. ప్లస్ లైఫ్ మనం ఫ్యూచర్ ఆలోచిస్తారు, నేనైనా మా వారైనా ఎక్కువ. ఒకటి తీసుకున్నామంటే ఏంటమ్మా 10 years వారంటీ. 10 years వారంటీ. నేను మర్చిపోతుంటే మా పాప చెప్తుంది. 10 years వారంటీ అనమాట. మనకి ఏది ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ చేస్తామని చెప్పారనమాట. స్టార్టింగ్ 2 years వేరే ప్రోడక్ట్ అయితే ఇస్తా అన్నారు. సో ఆలోచించాము, ఒకటి తీసుకుంటే ఎప్పటి నుంచో నాకు ఇలా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలి, మనం ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను కదా నేను, స్పేస్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ ఏదన్నా మనం ఇంకా ఎక్కువ ఏదైనా చేసినా పెట్టుకున్నా తీసుకుంటేదేదో ఒక 10,000 20,000 ఎక్కువ పెట్టుకొని పెద్దదే తీసుకోవాలి కదా. మళ్ళీ తీసుకోలేము కదా. ఇప్పుడు ఏదో ఈ నెల కొనేది నెక్స్ట్ మంత్ మళ్ళీ వేరేది కొనేది అయితే కాదు కదండి. తీసుకుంటే లైఫ్ వచ్చేది మళ్ళీ 10-15 years మళ్ళీ లైఫ్ మంచిగా రావాలి అని చెప్పేసి. సో అందుకు డిసైడ్ అయ్యాము. పెద్దది నీకు ఇష్టమైనదే తీసుకో అన్నారు మా వారు. నాకు ఇదే కావాలి అని చెప్పాను. నేనేమనుకున్నానంటే 2 డోర్దే ఇట్లా ఓపెన్ చేసేది. నేను చాలా వీడియోస్ చూసాను, అదే అనుకున్నాను. బట్ అలా కాదు, అది చూడ్డానికి అలా ఉంటుంది, అన్నీ అలానే ఉంటాయి అక్కడికి వెళ్తే. సో 4 door అంటే ఇది మేడం ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో క్లియర్గా మా పాప లాస్ట్ వీడియోలో చెప్పింది కదా దీని గురించి. ఇది వచ్చేసి ఫ్రెంచ్ కదమ్మా,
ఫ్రెంచ్ కంట్రీస్లో యూజ్ చేస్తారనమాట. మన ఇండియాలో దగ్గర దగ్గర 100 years నుంచి ఇది నెంబర్ 1 కంపెనీ అనమాట. దీనికి స్టార్స్ ఉండవు, అందుకే నెంబర్ 1 కంపెనీ కాబట్టి స్టార్స్ ఉండవు దీనికి. ఇది ఫ్రిడ్జ్ గురించి అయితే పర్లేదు, ఫ్రిడ్జ్ టూర్ అంత ఎక్కువ వేస్తుంది. యూ డోంట్ వరీ, ఎక్కువసేపు అయింది మమ్మీ అని చెప్తుంది యోషిక. సో మీకోసమే డీటెయిల్గా అయితే చెప్పాను. సో దీని కాస్ట్ చెప్పలేంటి సుగుణ అని మీరు అనుకోవచ్చు. ఎందుకండి కాస్ట్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగింది, నేను కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే మాత్రం ఈ బ్లాగ్ లైక్ ఇచ్చి, మీకు ఏం డౌట్స్ ఉన్నా లోపల చూపించినట్టు మెషోలో ఏం కావాలన్నా నన్ను కోడ్ అడగండి. దీని గురించి ఏం కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం, న్యూగా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది మా ఫ్రిడ్జ్ డెలివరీ, ఫ్రిడ్జ్ టూరు 2 కలిపే పెడుతున్నాను. ఎక్కువ ల్యాగ్ చేయకుండా 2 అన్నీ కలిపే ఒక బ్లాగ్ లాగానే పెడుతున్నాను. సో లెంతీ బ్లాగ్ అయినా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. సో చూశారు కదండి, అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తూ ప్లస్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించాను అనమాట. సో వీళ్ళు ఏమన్నారంటే ఈ ఫ్రిడ్జ్కి స్టెప్లైజర్ అవసరం లేదన్నారు. బట్ మేము ఎందుకైనా మంచిది, పోయినసారి కూడా తీసుకున్నాము, ఈ ఫ్రిడ్జ్కి కూడా తీసుకున్నాం అనమాట. సేఫ్టీ బాగుంటుంది కదా, కరెంట్ ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పేసి ఇలా స్టెప్లైజర్ అయితే తీసుకున్నాము. ప్లస్ చూడండి ఇలా అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి 10 years వారంటీ. ఎవరైనా ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకునే వాళ్ళు న్యూ ఫ్రిడ్జ్ ఇది కంపల్సరీ రికమెండ్ చేస్తానండి. 10 years వారంటీ ప్లస్ స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. దీంతో కలర్స్ ఉంటాయి. ఈ కలర్ తీసుకుంటే మెయిన్గా ఇది తీసుకుంటే మనకి స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. చాలా బాగా ఉంటుంది, లైఫ్ వస్తుందన్నమాట. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నా దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మూవబుల్ అనమాట, కింద స్టాండ్ రాదు ఇలాంటి ఫ్రిడ్జెస్కి. సో మనకి ఎలా క్లీనింగ్ చేసుకోవాలి కష్టం అనుకుంటారు కదా, ఇది ఈజీగా మూవబుల్ అనమాట. మూవ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. మనం లోపల ఎంత స్టోరేజ్ పెట్టుకున్నా మనకి ఏమీ ప్రాబ్లం లేదనమాట, ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఏమాత్రం నచ్చినా, మీకు ఏమనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మీకు అంతో ఇంతో యూజ్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో, మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.